చదువు పూర్తయ్యాక ఇక ఏం చేయాలి అనే ప్రశ్న ఈరోజు చాలామంది యువత ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, కాలానికి తగ్గ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మారుతున్నటువంటి ప్రపంచంలో ఉద్యోగాలే కాదు, నైపుణ్యాలకే చాలా డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఇలా యువతను ఉద్యోగాలకు, అదేవిధంగా స్వయం ఉపాధికి, అదేవిధంగా ఉజ్వల భవిష్యత్తుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏబిఎన్ స్కిల్ స్కూల్. ఈరోజు మన ఏబిఎన్ స్కిల్ స్కూల్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ విజయనగర్ కాలనీ. ఇక్కడ ఉన్నాం. మనం చాలా విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు వేదికైనటువంటి మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ గురించి మనం తెలుసుకుందాం. సాంకేతిక విద్యలో ప్రత్యేక గుర్తింపు సంపాదించినటువంటి ఈ సంస్థ సాంప్రదాయమైనటువంటి ట్రేడ్స్తో పాటు ఆధునిక సాంకేతిక కోర్సులను కూడా అందిస్తూ ఉంది. యువత భవిష్యత్తుకు ఒక బలమైనటువంటి పునాది కూడా వేస్తూ ఉంది. ఎలక్ట్రీషియన్ కావచ్చు, సోలార్ టెక్నీషియన్ కావచ్చు, మల్టీ ట్రేడ్స్తో పాటు చాలా కోర్సులు, ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ను కూడా వీళ్ళు అందిస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఉద్యోగ మార్కెట్ కూడా వీళ్ళని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రజెంట్ మనం స్కిల్ స్కూల్లో భాగంగా ఈరోజు ఈ ఐటీఐ గురించి, దీంట్లో ఎట్లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజెంట్ మనం మల్లేపల్లి ఐటీఐ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, డి శైలజ గారు. వారిని అడిగి కోర్సుల వివరాలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఎట్లాంటి ప్రాక్టికల్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లాంటి అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఈ ఐటీఐలో నిజంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిపోయి మంచి ప్లేస్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మందితో మాట్లాడారు. అసలు ఈ కోర్సుల గురించి, ఈ ఐటీఐ, దీనికి ఈ మల్లేపల్లి ఐటీఐ గురించి ఏం చెప్తారు? సార్, ఇది గవర్నమెంట్ ఐటీఐ విజయనగర్ మల్లేపల్లి క్యాంపస్లో ఉంది. నేను విజయనగర్ ఐటీఐ ప్రిన్సిపల్ని. ఇందులో వచ్చేసేసి మనకి పాత కోర్సులు కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్, అంటే ఇండస్ట్రియల్ 4.0 కోర్సెస్ 6 కోర్సులు లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 6 కోర్సుల్లో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాబ్ సెటప్ అంతా కూడా, ఇక్కడ పెట్టిన మెషినరీ అంతా కూడా టాటాతో టైఅప్ అయ్యి, టాటా వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద గవర్నమెంట్తో టైఅప్ అయ్యి చేసిందనమాట. సీఎం గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఇది ఇంత బాగా లైక్ ఒక ల్యాబ్, ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మెషినరీ అంతా కూడా టాటా వాళ్ళు మనకి సప్లై చేశారు. ఏదైతే ఇండస్ట్రీ 4.0 రిలేటెడ్, అంటే వాళ్ళు ఫర్దర్గా ఇంకొక నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీ అనేది పోదన్నమాట. అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బేసికల్గా అయితే మా దగ్గర ఎలక్ట్రీషియన్, ఇది తెలంగాణ మొత్తంలో కెమికల్ ఒక్క విజయనగర్ ఐటీఐలోనే ఉంది. ఈ కెమికల్ సెక్టర్లో మాకు 3 ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. ద ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, అటెండెంట్ ఆపరేటర్ అని చెప్పి. వాళ్ళందరికీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది. ప్లేస్మెంట్స్ అన్నీ కూడా కెమికల్లో చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ రెగ్యులర్గా ఎక్కడైనా కానీ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఆ ఎలక్ట్రీషియన్ పిల్లలకి ఒక ఎలక్ట్రీషియన్ ట్రేడ్ గురించే కాకుండా మనము వాళ్ళకి ఈవీ సోలార్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తామన్నమాట. దానికోసం కూడా డిఫరెంట్ ఫౌండేషన్స్ ఇనిషియేటివ్గా మన దగ్గరికి వచ్చి మన దగ్గర ల్యాబ్ సెటప్ చేయడం కూడా జరిగింది. తర్వాత మా దగ్గర కోపా ఉందండి, సాఫ్ట్వేర్స్ అన్నీ నేర్పిస్తాము. కోపాలో టాలీ కూడా నేర్పిస్తాం. దట్ వాళ్ళు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా జరుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఇవన్నీ కూడా ఐ స్పోక్ అబౌట్ ద రెగ్యులర్ కోర్సెస్ అనమాట. ఆ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్లో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఈవీ టెక్నీషియన్ అనమాట. ఇది ఈవీ టెక్నీషియన్. ఇది యాక్చువల్గా 2 years కోర్సు. ఇందులో మనకి ఏముంటుంది అంటే డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ మీరు చూస్తే కనుక మనకి బేసిక్ ఇంజన్స్, ఇక్కడ మీరు చూడండి
ఇంజన్ మోడల్స్ అన్ని వీళ్ళకి వీటి మీద ట్రైనింగ్స్ అవుతారు. ఇవన్నీ కట్ మోడల్స్ అన్నమాట. ఇంజన్ కట్ మోడల్స్, తర్వాత అసలు వెహికల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది వర్కింగ్ కండిషన్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏంటి మేడం? ఇది వచ్చి 6 సిలిండర్ ఇంజన్ అండి. 6 సిలిండర్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే బేసిక్ గా మనకి ఇంజన్ ఎలా పనిచేస్తుంది అనేది పిల్లలకి తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా వీటి మీదే ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదైనా ఫాల్ట్ వస్తే వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు లైక్ డీజిల్ ఇంజన్స్ ఎలా పనిచేస్తాయి, పెట్రోల్ ఇంజన్స్ ఎలా పనిచేస్తాయి, వాటికి ఎక్కడైనా ఫాల్ట్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ పార్ట్స్ గురించి ఇంజన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇది ఏ వెహికల్ మేడం? ఇది ఓవరాల్ గా ఒక కట్ మోడల్ సార్. అంటే ఇది మనకి బేసిక్ ప్రాపర్టీ ఇలాగే ఉంటుంది ఏ ఇంజన్ అయినా కానీ. సో ఈ బేసిక్ మోడల్ ఇది. ఈ మోడల్లో మనకి 6 సిలిండర్ ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఎలా మనం మళ్ళీ ఫాల్ట్ పాయింట్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మోటార్ రొటేట్ అవ్వడం, తర్వాత మోటార్ గురించి, ఇప్పుడు మోటార్ గురించి తెలియాలి అంటే బేసిక్ ఎలక్ట్రికల్ నేర్చుకోవాలన్నమాట. సో బేసిక్ ఎలక్ట్రికల్ కానీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి నేర్పిస్తారండి. ఇది ఫస్ట్ ఇయర్ మేడం? ఇదంతా కూడా డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి ఏముంటుంది? సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అండి వాళ్ళకి 2 వీలర్స్ 4 వీలర్స్ కి మాకు అండ్ 3 వీలర్స్ కి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్యానల్ బోర్డ్ ఉంది. నేను మేడం ఈ సెకండ్ ఇయర్ లో ప్యానల్ బోర్డ్ ప్యానల్ మీద వర్క్ చేస్తారండి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నేను చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి ఎలక్ట్రికల్ తెలియాలి, ఎలక్ట్రానిక్స్ తెలియాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనము ఎంసీబీలు యూజ్ చేస్తాము, తర్వాత ఇది అంతా కూడా సెన్సార్ కనెక్షన్స్, మనకి ఇంటర్నల్ కనెక్షన్స్. ఈ ఇంటర్నల్ కనెక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ క్యూములేటివ్ గా పనిచేస్తుంది అన్నమాట. సెన్సార్ అనేది ఇప్పుడు ఏదన్నా వెహికల్ అడ్డం వచ్చింది అంటే ఇమీడియట్ గా మనకు ఒక సౌండ్ బీప్ వస్తుంది. మనం రివర్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా టచ్ అవుతుంది అనుకున్నప్పుడు కానీ వెహికల్ సెన్సార్ మూమెంట్ లో ఇవన్నీ కూడా సెన్సార్స్ అన్నమాట. అంటే అవి ఇమీడియట్ గా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి ఏంటంటే ఓకే ఇక్కడ మీకు ప్రమాదం ఉంది, మీరు కొంచెం ముందుకు తీసుకోండి లేదు పక్కకు తీసుకోండి అని. ఆ కైండ్ ఆఫ్ లైక్ ఆ సెన్సార్స్ ఎలా తయారు చేస్తారు, ఆ సెన్సార్ లో ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలి, తర్వాత ఇంటర్నల్ కనెక్షన్స్ కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కనెక్షన్స్ ఊడిపోవడం కానీ లూజ్ కాంటాక్ట్స్ కానీ అలాంటివి అవి ఎలా ఉంది అంటే. సో ఈ ప్యానెల్లో మొత్తం కూడా కనెక్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కనెక్షన్స్ తర్వాత ఇవి దేనికి వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ అంటే రివర్స్ కెమెరా డిస్ప్లే కూడా లింక్ అయి ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది అది. ఆ తర్వాత ఇది ఇండికేటర్, బ్యాటరీ ఒకవేళ డౌన్ అవుతుంది అనుకోండి, ఆల్రెడీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ ఉంటే మనకి ఇండికేషన్ వస్తుంది అన్నమాట. మోటార్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ప్యానెల్లో డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేని బట్టి ఎక్కడ ఫాల్ట్ ఉంటుంది అది రెక్టిఫై చేసుకోవడము, దాంట్లో ఏమైనా కనెక్షన్స్ పోతే తీసుకోవడము, లేదు రీప్లేస్మెంట్ ఆఫ్ మదర్ బోర్డ్ ఉంటే రీప్లేస్ చేసుకోవడము, అలా అన్నమాట. అంటే దానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనేది దీంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ బ్యాటరీ ప్యాక్, బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా ఏంటి ఎలా అనేది వచ్చేసి సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇదంతా సెకండ్ ఇయర్. ఆ తర్వాత ఈ సెకండ్ ఇయర్ లోనే మేము ఏం చేస్తాము అంటే ఒక 6 months వరకు వీళ్ళకి కంప్లీట్ గా ప్యానల్ బోర్డ్ మీద ప్లస్ ఫిజికల్ గా కూడా నేర్పిస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫౌండేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు లిబరల్లీ మా దగ్గరకు వచ్చి వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీలో కొన్ని కట్ మోడల్స్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ ట్రైనింగ్ పీరియడే ఇంకా ఎక్కువగా అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ప్యానల్ బోర్డ్ మీద ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ఇప్పుడు నేను ఒక ప్లగ్ తీసాను అని అంటే అక్కడి నుంచి మాకు ఫాల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ ఫిజికల్గా మనము వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫాల్ట్ ఫైండింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది వాళ్ళు కొన్ని కట్ మోడల్స్ తీసుకొచ్చి మా దగ్గరే పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలందరికీ కూడా వాళ్ళతోటి మేము ఎంఓయూ చేసుకున్నాం అనమాట ఇండస్ట్రీస్ తోటి. ఆ ఇండస్ట్రీస్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళని మళ్ళీ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ అంటే 1.5 year తర్వాత వాళ్ళు నెక్స్ట్ 6 months ఇండస్ట్రీకి ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్
2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సర్వీసింగ్కి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా వీళ్ళే దాన్ని ఆన్ గ్రౌండ్ సర్వీసింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఈ ఈవీలో మేడం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆ తర్వాత మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొన్ని కంపెనీస్ తో టైఅప్ చేసుకున్నారు, ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి? సార్ మేము టైఅప్ చేసుకున్న ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి అంటే, మేము ఫస్ట్ 6 మంత్స్కి ఆన్ జాబ్ ట్రైనింగ్కి పిల్లల్ని పంపిస్తాము. అక్కడి నుంచి వీళ్ళ జర్నీ అంటే ప్లేస్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లలకి. ఈ 6 మంత్స్ పీరియడ్లోనే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కమ్ సర్వీసింగ్ అన్నీ అవుతాయి అన్నమాట. అంటే అక్కడే వాళ్ళు ట్రైనింగ్ అవుతారు, స్టైఫండ్ తీసుకుంటారు, ప్రొడక్షన్ కూడా చేయగలుగుతారు. ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది. ఏ పర్టికులర్ ఇండస్ట్రీలో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిల్లలకి విల్లింగ్ ఉంటే అదే పర్టికులర్ ఇండస్ట్రీలో వాళ్ళు అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత వాళ్ళే ఎన్రోల్ చేసుకుంటారు వాళ్ళని. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని ఎన్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మేము ప్రతిసారి జాబ్ మేళాస్ పెడతాము, అప్రెంటిస్షిప్ మేళాస్ పెడతాము. ఎవ్రీ ఇయర్ ఒక 3-4 టైమ్స్ అయినా కానీ మాకు రెగ్యులర్గా అప్రెంటిస్షిప్ మేళాస్ జరుగుతుంటాయి. సో ఇండస్ట్రీస్ అందరూ కూడా అక్యుములేట్ అయ్యి ఆ రోజు అన్ని ఇండస్ట్రీస్ని అక్కడే పూల్ చేస్తాము. తర్వాత పిల్లల్ని కూడా అక్కడే గ్యాదర్ చేస్తాము. అక్కడ వాళ్ళకి కావాల్సిన పిల్లల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అంటే దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ఐటీఐస్ అండి. ప్రతి ఐటీఐలో జరుగుతోంది అది. మనం హైదరాబాద్ మల్లేపల్లిలోని విజయనగర్ కాలనీలో ఉన్న ఐటీఐలో ఉన్నాం. ఇందాక మనం ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము ఎట్లాంటి కోర్సులు ఉంటాయి ఏంటనేది. సో ఈవీ ఇన్స్ట్రక్టర్ రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్ కి ఏ విధమైనటువంటి వీళ్ళు విద్యా బుద్ధులు చెప్తారు, దీనికి సంబంధించిన టెక్నికల్ గా ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి అసలు నిజంగా ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్కటి కూడా ఈవీ కావచ్చు లేదంటే ఏదైనా కానీ చాలా అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. ఎట్లా ఉంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది వీటిపైన ఐటీఐలో? సార్ యాక్చువల్లీ ప్రస్తుతం చూసుకుంటే అందరూ ఈవీ పైనే బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బికాస్ ఆఫ్ ఫ్యూల్ షార్టేజ్ ఉంది మనకు, పైగా వార్ వల్ల కూడా ఒక ఇంపాక్ట్ అయ్యింది. సో ఈవీకి డిమాండ్ ఎక్కువైంది. సో మన దగ్గర వచ్చేసి ఈవీ అయితే తయారైతున్నాయి, కానీ వాళ్ళకు తగిన మెకానిక్స్ అనేది బయట లేదు, ఈవెన్ మన షోరూమ్స్ లో కూడా లేదు. సో టాటా ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మోస్ట్ ఈవీ పైన ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుందంటే వీ డోంట్ హ్యావ్ టెక్నీషియన్స్, టెక్నీషియన్స్ తక్కువ ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పిల్లలకు లైక్ ఐసీ ఇంజన్, పాత ఇంజన్ ఎలా రన్ అయ్యేది అండ్ ఈవీ టెక్నాలజీ, ఈవీతో పాటు ఇంకోటి కూడా నేర్పుతారు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంజన్ అండ్ ఈవీ. ఆ కాంబినేషన్ అలాంటి టెక్నాలజీస్ ఎలా వర్క్ అయితే వాటిపైన ఎలా రన్ అవుతుంది అనే టెక్నాలజీస్ గురించి, అందులో ఉన్న వైరింగ్ కనెక్షన్స్, బ్యాటరీ కనెక్షన్స్, కంట్రోలర్ ఫంక్షన్స్, బ్రేకింగ్ ఫంక్షన్స్, లైక్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఆ బ్యాటరీలో పవర్ ఎలా స్టోర్ అవుతుంది, ఎలాంటి బ్యాటరీస్ యూజ్ చేస్తాము, ఒకవేళ పవర్ స్టోర్ చేసుకుంటుంటే ఏసీ స్టోర్ చేసుకుంటున్నామా, డీసీ స్టోర్ చేసుకుంటున్నామా, లేదా బ్యాటరీలో ఏ కరెంట్ స్టోర్ చేసుకుంటున్నాం లైక్ డీసీ స్టోర్ చేసుకోవడం, కానీ మనకు కావాల్సిన మోటార్కి ఏ పవర్ కావాలి, ఏసీ పవర్ కావాలి. సో వాటి ఎలా ఫంక్షనాలిటీ అయితే ఎలా హ్యాండ్లింగ్ చేయాలి అది నేర్పుతారు. ఫస్ట్ ఇయర్స్ లో లైక్ బేసిక్స్ ఇవి నేర్పుతారు. సెకండ్ ఇయర్ లో వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, వాటి పైన ఎలాంటి ఫంక్షనాలిటీస్, మనం ఒకవేళ ప్రాబ్లం వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మోటార్స్ ఎలా రన్ అవుతాయి, లోపల ఉన్న వైండింగ్స్ ఎలాంటివి, బిఎల్డిసి మోటారా లేకపోతే నార్మల్ మోటారా లేకపోతే ఇండక్షన్ స్టార్ట్ మోటార్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఏ కోర్స్ ఇది? ఇప్పటికైతే ఈవీలో తర్వాత సెకండ్ ఇయర్స్ లో డెప్త్ లో నేర్పుతారు. ఫస్ట్ ఇయర్ లైక్ బేసిక్స్ ఎలా అంటే కార్ ఉంది, ఒక కార్ యొక్క మోడల్ ఏంటిది, ఇప్పుడు హ్యాచ్ బ్యాక్, ఎస్యూవి ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎలాంటి మోటార్స్ పెట్టాలి, ఒకవేళ సిట్టింగ్ పొజిషన్స్ పెరిగితే మోటార్ యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి, ఆ కార్ యొక్క బాడీ స్ట్రక్చర్స్, జస్ట్ ఈవీ అంటే జస్ట్ ఎలక్ట్రిక్ గురించి కాకుండా అసలు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో అవన్నీ నేర్పుతాం ఫస్ట్ ఇయర్ లో. బేసిక్స్ నుంచి టాప్ వరకు నేర్పుతాం. అలాగే అదే విధంగా ఒక క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి ఫస్ట్ ఇయర్ లో అయితే 24 మెంబర్స్, సెకండ్ ఇయర్ లో కూడా 24 మెంబర్స్. సో ఈ ఒక ఏటీసీ స్టార్ట్ అయ్యి రీసెంట్ గా 2025 లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇయర్ ఫుల్ 24 కి 24,
సెకండ్ ఇయర్ లో కూడా ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్ కి వెళ్తారు. అండ్ ఫస్ట్ ఇయర్ కి చాలా అనుకునే దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు బికాస్ ఆఫ్ ఈవీకి అంత డిమాండ్ ఉంది. బయట కూడా ఈవీకి రిపేర్ చేసే వాళ్ళు లేరు. తర్వాత ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటారు మన దగ్గర? సార్ ఇక్కడ వచ్చేసి 6 ట్రేడ్లు ఉన్నాయి, ఇంకా 2 మాస్టర్ ట్రైనర్, సో మొత్తం 8 మంది. తర్వాత ఇప్పుడు 1 ఇయర్ కోర్సులో 40 మెంబర్స్ ఉంటారా ఒక క్లాస్ రూమ్? 1 ఇయర్ కోర్సులో అనేసి ఇప్పుడు 1 ఇయర్ కోర్స్ అనేది 3 కోర్సులు ఉన్నాయి. ఒకటి ఈటీడీ ఉంది, రోబోటిక్స్ ఉంది, ఎంపీసీఏ ఉంది. సో ఎంపీసీఏ ఇంకా రోబోటిక్స్లో 40 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఈటీడీలో వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నాయి. బికాస్ ఈటీడీలో హై అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ కార్వికో, లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్స్, 3D ప్రింటింగ్, ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఉండడం వల్ల సో వాళ్ళకి అంత తొందరగా అర్థం కాకపోవచ్చు. బికాస్ వాళ్ళు 10th స్టాండర్డ్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి సో 20 మెంబర్స్ ఇస్ లిమిట్. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ట్రేడ్ అనే కోర్సుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు లోకేశ్వరి గారు ఉన్నారు, వారి గురించి తెలుసుకుందాం. మీ గురించి మైసెల్ఫ్ లోకేశ్వరి, ఇక్కడ నేను డిఈటి ట్రైనర్గా వర్క్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ట్రేడ్. ఇది 1 ఇయర్ కోర్స్, 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ ఇయర్ కోర్స్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే అబౌట్ లేజర్ కటింగ్ మిషన్ గురించి నేర్చుకుంటాం. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మెటీరియల్ మీద ఎన్గ్రేవ్ కానీ కట్ కానీ చేస్తుంది. మనం మెటీరియల్స్ ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఓన్లీ నాన్ మెటల్సే యూజ్ చేస్తాం, లైక్ MDF కానీ, అక్రెలిక్ కానీ, వుడ్, ప్లాస్టిక్ ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ సాఫ్ట్వేర్లో ఫస్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత వన్స్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని మనం ఆరిజిన్ అంటే మీరు అక్కడ డిజైన్ చేయాలి, అక్కడ డిజైన్ చేసుకున్నారు, అక్కడ డిజైన్ చేయాలి. సో ఓకే. వన్స్ మనం సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసిన తర్వాత USB కేబుల్ ఆర్ నెట్వర్క్ తో మనం మిషన్ కి కనెక్ట్ చేసుకుంటే మిషన్ ఇక్కడికి వచ్చేసాయి డిజైన్. ఇక్కడ మనము ఆరిజిన్ గానీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసి ఆటోమేటిక్ గా స్టార్ట్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఈ ఎట్లా ఉంటుంది దీంట్లో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది, దీని గురించి? ఇది 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ మేము సేఫ్టీ గురించి చెప్తాం అనమాట. ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళగానే ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ సేఫ్టీ గురించి చెప్పిన తర్వాత ఈ మిషన్ గురించి ఇంట్రొడక్షన్ చెప్తాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత డిజైనింగ్ నేర్పించిన తర్వాత అసలు మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దీని యొక్క సేఫ్టీ ఏంటి, దీన్ని ఎలా వర్క్ చేయాలి, దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది నేర్పిస్తాం. నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చి ప్రాక్టికల్గా ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ డిజైన్ ఉంటుంది కదా అక్కడ తీసుకొని ఇంపోర్ట్ చేసి ఆటోమేటిక్గా మిషన్ అనేది రన్ అయిపోతుంది. సో ఈ కోర్స్ కంప్లీట్ గా 1 ఇయర్ కోర్స్. 1 ఇయర్ ఎట్లా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు దీనికి సంబంధించి? ఇప్పుడైతే మాకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇంద్రమ్మ ఇల్లు ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినారు అనమాట. మేము ఆల్మోస్ట్ 40 డిజైన్ చేసినాం మార్బుల్స్ మీద, అక్కడ డిజైన్ ఉంది. థ్యాంక్ యూ. రైట్, ప్రజెంట్ మనం PAV ల్యాబ్ దగ్గర ఉన్నాం. సో ఈ ల్యాబ్ ఇప్పుడు దీంట్లో ఉన్న కోర్సులు ఎన్ని కోర్సులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 1 అవర్ థియరీ క్లాస్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇక్కడ చెప్తా ఉంటారు. సో దీంట్లో ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోబోటిక్ కంప్లీట్గా రోబోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మీ గురించి? నా పేరు ప్రభా సుందర్ అండి. ఐఎమ్ ఫ్రమ్ predictml.ai. ఇట్స్ ఈజ్ ఎ రోబోటిక్స్ కంపెనీ ప్లస్ AI ఇంటిగ్రేటెడ్ కంపెనీ. బట్ వీఆర్ రన్నింగ్ ఎ ఫౌండేషన్ ఆల్సో, Navantara AI Learning Foundation, for underprivileged and the government school kids, where we wanted to teach them the AI which is current market is currently. So we are training them in the AI completely. సో ఎలా వర్క్ చేస్తుంది అసలు, ఏంటిది, ఎట్లా ఉంటుంది? ఇది రోబోలో టీచర్స్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. సో ఎనీ కరికులం, ఇట్స్ లైక్ ఎనీ ట్రేడ్, ఆల్ దే నీడ్ టు డూ ఇస్ వాళ్ళు చేయవలసింది వాళ్ళ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు, ఆ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది ఓన్లీ దాంట్లో అప్లోడ్ చేస్తారు, PDF కానీ JPEG కానీ. అది మొత్తం అదంతటిని లోపల ఉన్న మొత్తం అంతటిని దాన్ని రీడ్ చేసి కంప్లీట్గా దాన్ని డివైడ్ చేసి స్ప్లిట్ చేసి పార్ట్స్ స్ప్లిట్ చేసి మొత్తం అన్నిటి కూడా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఎక్కడైనా పిల్లలకు మధ్యలో క్వశ్చన్ వచ్చి చేయి రైజ్ చేసినా ఇక్కడ ఉన్న టీచర్ కనుక ఆపితే అది వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చన్కి దానికి ఆన్సర్ చేస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఆస్క్ క్వశ్చన్స్ అంటే దానికి ఆన్సర్ చేస్తుంది, కంప్లీట్ మాట్లాడుతుంది. ఇట్స్ ఇంటరాక్టివ్, కంప్లీట్లీ ఇంటరాక్టివ్. కంపల్సరీ ఫ్యాకల్టీ ఉండాలా? అవసరం లేదు, ఫ్యాకల్టీ అవసరం లేదు. ఫ్యాకల్టీ ఈరోజు స్కెడ్యూల్ చేసేవచ్చు, హ్యాండిల్ చేస్తుంది. వాళ్ళు రోబోని తీసుకొచ్చి ఆ స్కెడ్యూల్ 3 o'clock నాకు ఈరోజు క్లాస్ ఉంది అని అంటే స్కెడ్యూల్ చేసి వెళ్ళిపోవచ్చు టీచర్. ఆ రోజు అవసరం లేదు, 1 week తర్వాత నాకు క్లాస్ ఉంది కానీ నేను వెకేషన్కి వెళ్తున్నాను, బట్ నా క్లాస్ మిస్ అవ్వకూడదు టీచర్ అనుకుంటే ఆ ట్రైనర్ అందులో అప్లోడ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటారు, దెన్ అది కంప్లీట్గా టీచ్ చేసేస్తుంది.
అదనమాట. ఇప్పుడు మాకు ఏ లెసన్ లేదు, అక్కడ ఆ బోర్డులో ఉంది చూడండి ఇంజనీరింగ్ డిజైన్ అని, అదొక్కటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాం. కంప్లీట్ ఇదనమాట అది. అక్కడ చూడండి ఈడిటి థియరీ పేజ్ 1 ఓకే. మొత్తం అదంతా అదొక్కటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాం అనమాట. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ లేరు కాబట్టి ఈరోజు మీకు లైవ్గా చూపిద్దామని. అది అక్కడ ఏంటో ఇక్కడ మేడం, జరుగుతుంది. ఎంతవరకు ఫ్రీగా ఉంటుంది? అంటే ఒక ఫ్యాకల్టీ ఉంటే అది వేరే ఉంటుంది కదా, ఇది రోబో కదా అనే అలా థాట్లో ఏం ఉంటారు లేదు. కదా. అంటే ఇది ఎట్లా మనం ఉంటుంది? టీచర్స్ రీప్లేస్మెంట్ అని అంటాం లేదు. అందుకే ఒకవేళ టీచర్ ఉన్నా కూడా టీచర్ చేయవలసి కొన్ని టాస్క్లు ముందే ఉంటాయి. అంటే రిపీటెడ్గా చేస్తారు. ఓకే. రిపీటెడ్ వాళ్ళకి బోర్ కొడుతుంది, కానీ అదర్ వర్క్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు క్లాస్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనర్ ఉన్నారు, ఇంకొక వచ్చేసి సార్ నేను కిందికి వెళ్తున్నాను నాకు అది కావాలి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే టీచర్ వెళ్ళిపోయి ఈ పిల్లలకి ఇది పెట్టేసి వెళ్ళిపోతే రోబోట్ టీచ్ చేస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత టీచర్ ఓన్లీ క్వశ్చన్స్ తీసుకోవచ్చు, మీకు అర్థమైంది ఎక్కడ అర్థం కాలేదని చేసుకోవచ్చు. సో ఒక్కసారి మాట్లాడించొచ్చా? Explain మాట్లాడించవచ్చు. చేయించొచ్చా? ఒకసారి. అంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది ఎక్కువ? ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎనీ యూజ్ లాంగ్వేజ్? చేస్తుంది, తెలుగులో కూడా యూజ్ చేస్తుంది. మనం ఏ లాంగ్వేజ్ సెట్ చేస్తే ఆ లాంగ్వేజ్తో యూజ్ చేస్తుంది. Right. And industrial design principles essential for modern manufacturing. సో ఇదంతా రీడ్ చేస్తుంది కంప్లీట్గా Okay. అదే రాసి ప్రిపేర్ చేసుకుని దాని నోట్స్ని చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కంప్లీట్గా. సో లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తుంది, చెప్తుంది అంటారు. లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తుంది. Hi, how are you? నేను వేగనాను మీరు అలా అనరు. తెలుగు తీసుకుంది. సో ఇట్లా మనకు కావాల్సిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత క్లాస్ లో టీచర్ లేకపోయినా ఇదంతా రూమ్ అంతా హ్యాండిల్ చేస్తుంది. అంటే స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, ఏంటి వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది, ఎవరు చదువుతున్నారు లేదా, అవి కూడా రీడ్ మానిటరింగ్ చేస్తుంది. చేస్తుంది. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీచర్ ఏమో అసలు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ టీచర్ గిల్టీ వచ్చి చూడాలనుకుంటే రియల్ టైం అనలిటిక్స్ ఇచ్చేస్తుంది, ఎంతమంది క్లాస్లో సో కూర్చున్నారు. ఇది కంప్లీట్ గా రికార్డ్ కూడా అవుతుంది. రికార్డ్ మొత్తం ఎడ్జ్ ఇది అంటే రియల్ టైం కంప్లీట్ ఇందులో ఉంది. అంటే అంత జీపీఎస్ ఉన్నాయి లోపల. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది కూడా కంప్లీట్ గా దాంట్లో అంతా రికార్డ్ అవుతుంది. సో అది రికార్డ్ అవుతుంది. సో అది ఎండ్ ఆఫ్ ద డే అనలిటిక్స్ ఇస్తుంది. ఇక్కడ 40 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, 40 స్టూడెంట్స్లో నువ్వు లేనప్పుడు 10 స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోయారు వస్తున్నారు అట్లాగనేసి. అంటే అది మనం ఎనేబుల్ చేయాలి ఫీచర్. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలి అనుకున్న టీచర్స్ అయితే తీసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ మేడం. అది చూస్తారు కదా, అంటే కంప్లీట్గా దీంట్లో ఈ ఉన్నటువంటి కోర్సులు అన్నిటికీ సంబంధించినటువంటి ప్రాక్టికల్, ఆ తర్వాత థియరీకి సంబంధించి ఇందులో 1 hour థియరీ కూడా జరుగుతూ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. అట్లాగే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా జర్మనీ కూడా అండ్ జపాన్ ఆ లాంగ్వేజ్ అంతా కూడా నేర్పిస్తుంది, కావాలంటే గైడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక మంచి టెక్నాలజీని కూడా ఈ ITIలో ఉపయోగిస్తూ ఉన్నారు. సో చూసారు కదా, కాలం మారుతోంది, అవకాశాలు మారుతున్నాయి. సో ఇప్పుడు కేవలం చదువు మాత్రమే కాదు, చేతిలో ఒక స్కిల్ కూడా అవసరం. సో అలాంటి నైపుణ్యాలతో యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ సో ఉద్యోగ అవకాశాల దిశగా ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థగా నిలుస్తున్నటువంటి సంస్థ ఇది. సో ఇది మల్లేపల్లిలో ఉన్నటువంటి విజయనగర కాలనీలో ఉన్నటువంటి ITI. ఇక్కడ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. సో ఇది వాళ్ళ ABN స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.